పక్కా వ్యూహాత్మకంగా మహారాష్ట్రలో మహాయుతి కూటమి విజయం సాధించింది. 288 సీట్లు ఉన్న మహారాష్ట్ర అసెంబ్లీలో 220 పైగా స్థానాలు గెలుచుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మహావికాస్ అఘాడీ మాత్రం 55 సీట్లతోనే సరిపెట్టుకునేలా కనిపిస్తోంది. మహా ఎన్నికల్లో స్థానిక అంశాలకు అనుగుణంగా మహాయుతి కూటమి వ్యూహాత్మకంగా ప్రచారం సాగించింది. ఇక ఎన్నికల్లో గెలవాలంటే కీలకమైన మరాఠా, మహిళా, యువత, ఓబీసీలను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ప్రభుత్వం కొనసాగిస్తున్న పథకాలతో పాటుగా మరిన్ని హామీలు ఇచ్చింది. ఆ హామీలే ఎన్నికల్లో బ్రహ్మాస్త్రంగా పనిచేశాయి. మహావికాస్ అఘాడీ ఎంవీఏ హామీలు ఇచ్చినా అమలు చేస్తున్న మహాయుతి వైపే ప్రజలు మొగ్గు చూపించారు. మహాయుతి గెలుపు వెనుక ఈ ఎన్నికల్లో ఇప్పటికే అమలులో చేస్తున్న లాడ్లీ బెహెన్ స్కీమ్ మొత్తాన్ని పెంచి అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం 1500గా మొత్తాన్ని 2100కి పెంచారు. ఈ పథకం కింద మహిళలకు 3 నెలల మొత్తాన్ని ముందుగానే ఇచ్చారు. ప్రస్తుతం అందిస్తున్న వృద్ధాప్య పెన్షన్ 1500 నుంచి 2100కి పెంచుతామన్నారు. వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తామని బీజేపీ ఇచ్చిన హామీ ఎన్నికల్లో గేమ్ చేంజర్ గా మారినట్టుగా ఫలితాలు చెబుతున్నాయి. ఇక రైతులకు షట్కారీ సమ్మాన్ యోజన కింద ఏటా 15,000 ఇస్తామని హామీ ఇచ్చింది. రైతులు, మహిళలతో పాటుగా విద్యార్థులకు హామీలు గుప్పించింది. 25 లక్షల ఉద్యోగాలు, 10 లక్షల మంది విద్యార్థులకు నెలకు 10,000 రూపాయల చొప్పున ఇస్తామని ఇచ్చిన హామీలు పనిచేసేట్టుగా చెబుతున్నారు ఎక్స్పర్ట్స్. మహావికాస్ అఘాడీ కూడా మహిళలకు నెలకు 3,000 ఉచిత బస్ సదుపాయం కల్పిస్తామని ప్రకటించింది. 3 లక్షల రుణమాఫీ పైన హామీ ఇచ్చింది. 4,000 నిరుద్యోగ భృతి, కుటుంబానికి 25 లక్షల ఆరోగ్య బీమా లాంటి కీలక హామీలు ప్రకటించింది. కానీ ప్రస్తుత బీజేపీ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు పక్కాగా అందడం, వాటిని మరింతగా పెంచుతామనే హామీని మరాఠా ప్రజలు నమ్మారు. ఇక మహారాష్ట్రలో ప్రధాని ఎన్నికల వేళ రాష్ట్ర భవిష్యత్తు కోసం అంటూ వేల కోట్ల ప్రాజెక్టులు ప్రారంభించారు. ఎంవీఏ సీనియర్ నేత శరద్ పవార్ వ్యూహాలు పనిచేయలేదు. సానుభూతి కలిసి వస్తుందనే ఉద్ధవ్ ఠాక్రే అంచనాలు దెబ్బతిన్నాయి. ఈ 2 పార్టీలతో కలిసి వెళ్లడం ద్వారా పార్లమెంటు ఎన్నికల్లో సాధించిన ఫలితాలే అసెంబ్లీలోని సాధిస్తామని కాంగ్రెస్ ఆశలు పెట్టుకుంది. మిత్రపక్షాలతో సీట్లతో సహా ప్రతి అంశంలోనూ కాంగ్రెస్ రాజీ పడింది. కానీ మహారాష్ట్ర ప్రజలు ఆదరించలేదు. కలిసి పోటీ చేసినా ప్రచారంలో ఆ ఐక్యత ఎక్కడా కనిపించలేదు. చాలా సెగ్మెంట్లలో రెబెల్స్ కూటమిని దెబ్బకొట్టారు. అక్కడే బీజేపీ సక్సెస్ అయింది. రెబల్స్ ని దారిలోకి తెచ్చుకోవడంలో బీజేపీ కూటమి విజయం సాధించింది. ప్రధాని మోదీ మహాయుతికి స్టార్ క్యాంపెయినర్ గా వ్యవహరించారు. పథకాలు, ఓబీసీ అంశం, కులగణన వంటివి ప్రధానంగా ప్రస్తావించారు. ఐక్యత గురించి ప్రధాని చెప్పిన అంశాలు ప్రజల్లోకి బలంగా వెళ్లాయి. ఫలితంగా గతం కంటే మెరుగైన సీట్లతో ప్రజలు బీజేపీ కూటమికి పట్టం కట్టారు. ఊహించని విజయం అందించారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మదార్ లైవ్ లో అందిస్తారు. మదార్, డీటెయిల్స్ ఏంటి? జ్యోతి, ల్యాండ్ స్లైడ్ విక్టరీ లాగానే బీజేపీ మహారాష్ట్రలో దూసుకెళ్లింది. పోటీ చేసినటువంటి 149 స్థానాల్లో ఆల్మోస్ట్ 131 స్థానాల్లో పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు లీడ్లో ఉండడం, అలాగే గెలుపు కూడా కొన్ని కైవసం చేసుకున్నారు. ఇప్పటికే అఫీషియల్గా ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి డాటా ప్రకారం 10 మంది బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థులు గెలుపొందినట్టుగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇక 121 స్థానాల్లో బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థులు లీడింగ్లో ఉన్నారు. ఓవరాల్గా శివసేనకు సంబంధించి, అది కూడా ఏక్నాథ్ షిండే వర్గానికి సంబంధించి 54 మంది పూర్తిగా వారు పోటీ చేసిందే 81 స్థానాల్లో పోటీ చేస్తే 54 స్థానాల్లో ఆ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు లీడ్లో ఉంటూ ఇప్పటికే 6 విజయం సాధించినట్టుగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇక ఎన్సీపీ అజిత్ పవార్కు సంబంధించినటువంటి వర్గం పోటీ చేసింది. 59 స్థానాల్లో పోటీ చేస్తే ఆల్మోస్ట్ 40 స్థానాల్లో పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు లీడ్లో ఉన్నారు. 32 స్థానాల్లో ఆ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు లీడ్లో ఉంటే 8 మంది గెలుపొందినట్టుగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఒకటి ఆ ప్లేస్ ఈ ప్లేస్ అనేటువంటి భేద లేకుండా అన్ని రాష్ట్రంలో ఆల్మోస్ట్ అన్ని మూలల్లో కూడా ఎన్డీఏ ప్రభుత్వానికి సంబంధించి ఎన్డీఏ పార్టీలకు మహారాష్ట్ర ప్రజలు పట్టం కట్టారు. మహావికాస్ అఘాడీకి సంబంధించి కేవలం 53 స్థానాల్లో ప్రస్తుతానికి ఆ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు లీడ్లో కొనసాగుతూ ఉన్నారు. చాలా తక్కువ ఇది వారు పోటీ చేసినటువంటి స్థానాలు కావచ్చు, లేకపోతే వారిపైన ఉన్నటువంటి అంచనాలు కావచ్చు, వాటిని వేటిని కూడా మహావికాస్ అఘాడీ అందుకోలేకపోయిందని చెప్పుకోవాలి. అంతకుముందు లోక్సభ ఎన్నికల కంటే ముందు
స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్ జరిగాయి. లోకల్ బాడీ ఎలక్షన్స్లో అయితే ఇండియా కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థులే అన్ని ప్లేసుల్లో కూడా డామినేట్ చేశారు. తర్వాత జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో కూడా ఇండియా కూటమికి సంబంధించినటువంటి 3 పార్టీలు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ హైయెస్ట్ ఎంపీలు అక్కడి నుంచి గెలుచుకున్నారు. ఆ తర్వాత శివసేన, ఉద్ధవ్ ఠాక్రే వర్గం కావచ్చు, లేకపోతే ఎన్సీపీ శరద్ పవార్కి సంబంధించినటువంటి వర్గానికి సంబంధించిన ఎంపీ క్యాండిడేట్లు ఎక్కువగా గెలిచారు. అదే మ్యాజిక్ని ప్రస్తుతం జరుగుతున్నటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో పునరావృతం చేస్తామనేటువంటి ధీమాతోటి ఇండియా కూటమికి సంబంధించినటువంటి నేతలు ఉన్నారు. సీట్ల సర్దుబాటు కాడ నుంచి మొదలు పెట్టుకుంటే ప్రతి దాంట్లో కూడా సమిష్టిగా నిర్ణయాలు తీసుకోవడంతో పాటు కొన్ని పోటీ చేసేటువంటి స్థానాల్లో కొంత రాజీ పడడము, రెబల్స్ బెడద మహావికాస్ అఘాడీని ఘోరంగా దెబ్బతీసిందని చెప్పుకోవాల్సి ఉంటుంది. ఆ పార్టీకి సంబంధించి ఎవరైతే సీట్ ఎక్స్పెక్ట్ చేసి ఉన్నారో వారికి సీట్లు రాకపోవడంతో కొన్ని ప్లేసుల్లో రెబల్స్గా కంటెస్ట్ చేశారు. వారిని రెబల్స్గా పోటీ ఎవరైతే చేశారో వారిని విత్డ్రా చేయించడంలో పూర్తిగా విఫలం కావడం, అలాగే బీజేపీకి కూడా రిబల్స్ బెడద ఉన్నప్పటికీ వారు రెబల్స్ను విత్డ్రా చేయించుకునేటువంటి క్రమంలో వారు అనుసరించినటువంటి వ్యూహాలన్నీ కూడా పనిచేశాయి. దానిలో భాగంగానే ఇప్పుడు వస్తున్నటువంటి ఫలితాలన్నీ కూడా మహావికాస్ అఘాడీ పార్టీలకు వ్యతిరేకంగా, అలాగే మహాయుతికి అనుకూలంగా ప్రస్తుతానికైతే మహారాష్ట్ర ప్రజలు పట్టం కట్టినట్టుగానే మనం భావించాల్సి ఉంటుంది. మొదటి నుండి కూడా ప్రచారంలో ఏక్ అయితే సేఫ్ అయ్యా అంటూ కూడా ప్రధాని మోడీ ఇచ్చినటువంటి నినాదం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి అంశాలు కావచ్చు పెద్ద ఎత్తున ప్రభావితం చేశాయి. అయితే లోక్సభ ఎన్నికల్లో పనిచేసినటువంటి ఏవైతే వాటికి సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయో వాటిని ఒక్కసారి మాత్రమే మహారాష్ట్ర ప్రజలు పట్టించుకున్నారు. ఆ తర్వాత జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో వాటిని పూర్తిగా పక్కన పెట్టారు. దానికి ప్రత్యక్ష ఉదాహరణే ఉద్ధవ్ ఠాక్రేకి సంబంధించి శివసేనకు సంబంధించినటువంటి అభ్యర్థుల గెలుపోవటంలో పూర్తిగా ప్రభావితం చేసింది. లోక్సభ ఎన్నికలప్పుడే ఏక్నాథ్ షిండే పార్టీని చీల్చి ఒక ట్రేటర్గా పార్టీకి మారాడు, పార్టీకి వెన్నుపోటు పొడిచారంటూ కూడా ప్రచారం చేశారు. అప్పుడు అజిత్ పవార్ వర్గం బయటకు వెళ్ళినప్పుడు శరద్ పవార్ కూడా పార్టీని లేకుండా చేసేటువంటి ప్రయత్నాలు చేశారు. ఢిల్లీ ముందు తలవంచం అంటూ కూడా శరద్ పవార్ చేసినటువంటి కామెంట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మహారాష్ట్ర ఎన్నికల్లో పనిచేశాయి. దాంతోపాటు రాజ్యాంగ మార్పుకు సంబంధించి కావచ్చు, లేకపోతే రిజర్వేషన్లు ఎత్తివేస్తారంటూ కూడా చేసినటువంటి ప్రచారం ఏదైతే ఉందో అదంతా కూడా ఇండియా కూటమికి ప్లస్ అయింది. బట్ ఇప్పుడు స్థానికంగా ఉన్నటువంటి అంశాలే గీటురాయిగా ఈ ఎన్నికలు జరిగాయి. దానిలో భాగంగానే ప్రస్తుతం ఉన్నటువంటి గవర్నమెంట్, అంతకుముందు కూడా బీజేపీ గవర్నమెంట్ ఉంది, సక్సెస్ఫుల్గా దేవేంద్ర ఫడ్నవీస్ ఒక 5 ఏళ్ల పాటు ప్రభుత్వాన్ని నడిపినటువంటి అనుభవం ఉండడం, ఆ తర్వాత ఏక్నాథ్ షిండే నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడినప్పటికీ తను డిప్యూటీ సీఎంగా ఆల్మోస్ట్ సీఎం అంత పవర్ఫుల్గా తను పార్టీని నడిపించినటువంటి తీరు కావచ్చు, లేకపోతే ప్రభుత్వాన్ని నడిపించినటువంటి తీరు కావచ్చు, అలాగే సంక్షేమ పథకాలకు సంబంధించి మొదటి నుండి లాడ్లీ బెహన్ అనేటువంటి పథకము ఇటు బీజేపీ విజయంలో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించింది. ఇప్పుడులాగానే ప్రస్తుతానికి అమలవుతున్నటువంటి సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే మరికొంత పెంచుతామంటూ చేసినటువంటి హామీలన్నీ కూడా మహారాష్ట్రలో బీజేపీ గెలుపుకు సహకరించినట్టుగానే మనం భావించాల్సి ఉంటుంది. కొద్దిసేపటి క్రితం దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడుతూ కూడా పార్టీ గెలుపుకు సంబంధించి ఇది సమిష్టి విజయము, 3 పార్టీలకు సంబంధించినటువంటి నేతలందరం కూర్చొని సీఎం ఎవరనే దానిపైన ఒక నిర్ణయం తీసుకుంటామనేటువంటి కామెంట్ చేయడంతో పాటు ప్రస్తుతానికైతే బీజేపీకి సంబంధించి ఈరోజు కేంద్ర కార్యాలయం ఢిల్లీలో విజయోత్సవ ర్యాలీ అనేది కూడా నిర్వహిస్తున్నారు. ఆ ర్యాలీలో ప్రధాని మోడీ అలాగే అమిత్ షా వీరందరూ కూడా మాట్లాడబోతున్నారు. జేపీ నడ్డా పార్టీకి సంబంధించి ఇది ఒక పెద్ద బిగ్ బూస్టింగ్ లాంటి ఫలితాలు అయితే మహారాష్ట్ర నుంచి బీజేపీకి అందింది. 288 స్థానాలు ఉన్నటువంటి పెద్ద రాష్ట్రము, అలాగే ఆర్థిక రాజధానిగా ఉన్నటువంటి రాష్ట్రంలో బీజేపీ పాగా వేయడం, బీజేపీ సొంతంగా పోటీ చేసినటువంటి స్థానాల్లో సుమారు 149 స్థానాల్లో పోటీ చేస్తే 131 స్థానాల్లో బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థులు గెలిచే దిశగా వెళ్తున్నారు. ప్రస్తుతం వారు లీడింగ్లో కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. పార్టీకి సంబంధించి గతంలో వారికి 106 స్థానాలు లాస్ట్ టైం ఎలక్షన్స్లో గెలిచారు, సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. ఇప్పుడు కూడా బీజేపీ వారి ఓటు బ్యాంకును సెక్యూర్ చేసుకుంటూనే ఈసారి సీట్లను కూడా గణనీయంగా పెంచుకుంది. దానంతటికీ కూడా ఆర్ఎస్ఎస్ హోమ్ టౌన్గా ఉన్నటువంటి నాగపూర్లో అలాగే ఇతర ప్రాంతాల్లో కూడా ఆర్ఎస్ఎస్కు సంబంధించినటువంటి కార్యకర్తలు గ్రౌండ్ లెవెల్లో పనిచేయడం కావచ్చు, అలాగే వారు ఇచ్చినటువంటి హామీలకు, ప్రభుత్వంలో ఉన్నటువంటి వారు ఇచ్చినటువంటి హామీలకు ప్రజలు ఆకర్షితులు కావడంతో ఇంతటి పెద్ద విజయం సాధించినట్టుగా బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు అయితే భావిస్తూ ఉన్నారు. జ్యోతి.